హాయ్ గైస్, మిస్ అయిన వాళ్ళకి రికార్డింగ్ షేర్ చేస్తాను. వినిపిస్తుందా స్పీకర్ ఇక్కడ? 1 minute. హలో, హాయ్. ఐ థింక్ అందరూ కొంచెం ఫోటోషాప్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళే అనుకుంటున్నారు. ఇన్ కేస్ లేకున్నా సరే ప్రాక్టీస్ చేసే కొద్దీ ఒక 1 year ఎక్స్పీరియన్స్ వస్తే మీకు ఈజీగా ఇవన్నీ అర్థమవుతాయి. అంత కొంచెం హార్డ్గానే ఉంటుంది వర్క్. అండ్ మీరు దీంట్లో డౌట్స్ అనేది రికార్డింగ్ పెడతాం కాబట్టి మీకు 1 day ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉంటే ఇక్కడ ఒకసారి నాకు అడగండి, ఓపెన్ చేసి ఆర్ నాకు పక్కన చాట్ బాక్స్లో అయినా రాయండి. 1 hour క్లాస్ ఉంటుంది. అండ్ 1 పోస్టర్, టైంని బట్టి 2 పోస్టర్స్ ఉంటాయి. అండ్ ఈ రికార్డింగ్ కూడా షేర్ చేస్తాం మిస్ అయిన వాళ్ళకి, ఓకేనా? సో అందరూ ఒకసారి వీడియోస్ ఆఫ్ చేసుకోండి అండ్ మ్యూట్ పెట్టేసుకోండి గైస్. రెడీయా? సో మీకు ప్రీవియస్గా ఫోటోషాప్ మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉందనుకుంటున్నాను. ఫ్రెషర్స్ అయితే డౌట్స్ అడగొద్దు. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డౌట్ అడగండి. ఫ్రెషర్స్ అయితే రేపు అడగొచ్చు, ఓకేనా? అండ్ వీడియో కెమెరా అంతా ఆఫ్ చేసేసుకోండి అందరిది. చలో మనం సైజెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఫస్ట్ మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకోగానే మనకు కావాల్సింది సైజ్. గ్రూప్లో వీడియో పెడతావు కదా? పెడతాం చెప్పాను కదా, మళ్ళీ అడగొద్దు. చలో ఫస్ట్ మనం సైజ్ తీసుకోవాలి. నార్మల్గా రెజల్యూషన్ ఎక్కువ ఉండడానికి, క్వాలిటీ ఎక్కువ పిక్సెల్స్ ఉండడానికి 300 రెజల్యూషన్ తీసుకుంటాము. అండ్ వెయిట్, నాకు ఇది పెద్దగా రావట్లేదు. ఇది బిగ్ అవ్వాలంటే ఎట్లా? ఇది బిగ్ స్క్రీన్. చలో సైజ్ ఫస్ట్ సైజ్ తీసుకుందాం. సైజ్ మళ్ళీ చలో సో మనం ఫస్ట్ పోస్టర్ చేయడానికి, నార్మల్గా సినిమా పోస్టర్ చేయడానికి సైజెస్ ఏంటివి? రెజల్యూషన్ 300, విడ్త్ వచ్చేసి 4000. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 4000 అంటే ఏంటిది? ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ అది? నో. ఓకే, 5000. అండ్ మిగతా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఆల్రెడీ మీరు క్లాస్లో తెలుసుకున్నవి, స్క్వేర్ పిక్సెల్స్ కానీ అవన్నీ. 300 రెజల్యూషన్ అండ్ మెయిన్ విడ్త్ అండ్ హైట్ చెప్పాను, ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి పోస్టర్ సైజ్ వచ్చేస్తుంది ఎంత? 4000 × 5000. నెక్స్ట్ ఒక సాలిడ్ కలర్ తీసుకుందాం. ఒక థీమ్ అనుకున్నాం మేము, ఆ థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఒక సాలిడ్ కలర్ తీసుకొని అండ్ ఆ కలర్ కోడ్స్ కింద ఏమున్నాయి అవి రాసుకోండి, అవి కాపీ పేస్ట్ చేసుకోండి మీరు. కొంచెం డార్క్ రెడ్డిష్. సో ఐ థింక్ మేము ప్రభాస్ యొక్క పోస్టర్ చేస్తున్నాము, సలార్ పోస్టర్ నుంచి. అది కొంచెం వైరల్ అయ్యింది. ఇట్స్ గోయింగ్ గుడ్. ఓకే, వెళ్ళే కొద్దీ చూడండి, మన డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్కి సాలిడ్ కలర్ పిక్ చేసుకున్నాం. ఫస్ట్ కింద రెడ్ కలర్ చేసుకున్నాం, దాని తర్వాత కొంచెం ఆరెంజ్. అండ్ వాటి మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకైతే కలర్ కోడ్స్ దొరుకుతాయి. అండ్ ఇది కీబోర్డ్ టెస్ట్. ఇది Ctrl+I ఫర్ ఇన్వర్ట్. ఓకే, Ctrl+I ఫర్ ఇన్వర్ట్. పక్కన రాసుకోండి. ఇన్వర్ట్ అంటే అది ఉల్టా తిరుగుద్ది. లైక్ మనం వాటి మీద కలర్ని మనం పేస్ట్ చేయొచ్చు తర్వాత బ్రష్ టూల్ తీసుకొని. సో Ctrl+I ఫర్ ఇన్వర్ట్, ఓకేనా? ఇది రాసుకోండి, క్లియర్గా గ్రూప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్రష్ సైజ్ వచ్చేసి తీసుకోండి, బ్రష్ వచ్చేసి నార్మల్ బ్రష్ తీసుకోండి. అండ్ బ్రష్ సైజ్ ఫ్లో 10 తీసుకోండి, అక్కడ ఎగ్జాక్ట్ ఎట్లున్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ బ్రష్లో మీకు చూసుకున్నట్టయితే వైట్ అండ్ బ్లాక్ ఉంది కదా? సో వైట్ వచ్చేసి ఫర్ ఫిల్, బ్లాక్ వచ్చేసి ఫర్ ఎరేజ్. అండ్ సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకోండి. అండ్ సేమ్ సైజెస్ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ స్మూతింగ్ 0 ఉంది, ఫ్లో వచ్చి 10 ఉంది, ఒపాసిటీ 100 ఉంది. చలో సో మనం కార్నర్స్కి కొంచెం
ఎరేజ్ చేసినామనుకో, ఫిల్ చేసినామనుకో, ఆ ఆరెంజ్ అనేది ఆ రెడ్డిష్ మీద కొంచెం ఫిల్ అవుతుంది. ఓకే. దీని యొక్క రిజల్ట్ మీకు లాస్ట్‌లో తెలుస్తుంది. ప్లేస్ అమెండ్‌మెంట్, ఒక ప్లేస్‌లో ఇంకో ఫోటోని అమెండ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. మాక్సిమం మీరు యూజ్ చేయకపోవచ్చు. కొంతమంది వరకు కొంతమందికి తెలిసుంటది. ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్ కోసం అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ తీసేసుకుంటున్నాను. సో, ప్లేస్ అమెండెడ్ అని ఫైల్ ప్లేస్ అమెండెడ్ అని తీసుకోండి. సో, దాని ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చేసి ఈ సైజ్‌లో తీసేసుకుంటున్నాను. సారీ వి ఆర్ డూయింగ్ ఫర్ మహేష్ బాబు. ప్రీవియస్‌గా ఆల్రెడీ ప్రభాస్‌ది చేసినాము. ఓకే. నేనైతే మహేష్ బాబుది ఒక బ్యాక్ షాట్ తీసేసుకున్నాను. దాని తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్ రైట్. సెలెక్ట్ సబ్జెక్ట్ మాస్క్. మీకు డబ్ల్యూ ఒత్తితే సెలెక్ట్ సబ్జెక్ట్ లైక్ సెలక్షన్ టూల్ వస్తది. దాంట్లో సెకండ్ వన్ క్లౌడ్ డీటైన్డ్ క్లౌడ్ వన్ తీసుకోండి. సెకండ్ వన్. ఓకే. సెలెక్ట్ సబ్జెక్ట్ మాస్క్‌లో డిఫెన్స్ కాకుండా క్లౌడ్ తీసుకోండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు సెలెక్షన్ అయిపోద్ది. చలో దాని తర్వాత ఏం చేయాలి? మాస్కింగ్ చేయాలి. ఓకే. మాస్కింగ్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే మనకు రెడ్ కలర్ మిగులుతుంది. కొంచెం కార్నర్స్ నుంచి అయితే ఆరెంజ్ కలర్ మన మీద షేడ్ పడుతుంది. ఇక్కడ హెయిర్ కొంచెం పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. మీకు ప్రీవియస్‌గా క్లాస్‌లో ఎవరైనా జాయిన్ అయితే హెయిర్ రిమూవల్ ఎలాగో చెప్పాను. సో, ఇప్పుడు ఇంకోసారి చెప్తాను. సో, మీరు కార్నర్‌కి డబుల్ ట్యాప్ చేస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. రైట్ క్లిక్ చేసినా బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. యెస్, బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. బ్లెండింగ్ ఆప్షన్స్‌లో కలర్ ఓవర్‌లే ఫర్ కలర్ ఫిల్, అంటే ఆ షేప్ మీద కలర్ ఫిల్ చేయడానికి కలర్ ఓవర్‌లే బ్లాక్ కలర్ ఫిల్ మీకు ఇక్కడ మేము చెప్పిన కలర్ అయితే ఒకసారి ఫిల్ చేసుకొని చూడండి. లైక్ బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌ని బట్టి బ్లాక్ కలర్ అయితే పెట్టుకున్నాను. ఓకే. ఇదే దేంట్లో బ్లెండింగ్ ఆప్షన్స్‌లో. ఆఫ్టర్ దట్ సైజ్ కొంచెం చూసి, కొంచెం విజన్ ఉండాలి పోస్టర్ ఎలా వస్తుంది మనది. ఇలా అవుట్‌పుట్ అనుకున్నాను. మీరు కంట్రోల్ ఆర్ ఒత్తారనుకో, కంట్రోల్ ఆర్ ఒత్తితే మీకు సైడ్ నుంచి టైమ్‌లైన్ లైన్స్ అయితే వస్తాయి. దాంట్లో మిడ్ లైన్ పెట్టుకోండి. మనం తీసుకున్న సైజ్‌ని బట్టి మిడ్ లైన్ అయితే పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ కంట్రోల్ ఆర్, అదే. ఓకే. ఓకే. కంట్రోల్ ఆరే. యెస్, ఫర్ టైమ్‌లైన్. కంట్రోల్ ఆర్ ఒత్తితే మళ్ళీ టైమ్‌లైన్ పోద్ది. అంటే కార్నర్‌కి ఉన్న టైమ్‌లైన్స్ అవి. ఇవి మిడిల్‌లో పెట్టుకోండి. ఎగ్జాక్ట్ మిడిల్‌లో పెట్టుకోండి. ఒక న్యూ లేయర్ తీసుకొని తర్వాత కర్వ్స్ కర్వ్స్ తీసుకోండి. కర్వ్స్ యొక్క కలర్ వీటి మీద ఎలా మేనేజ్ చేస్తామో చూద్దాం. క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఇప్పుడు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనేది ఓన్లీ ఫర్ మహేష్ బాబు ఫోటోకి మాత్రమే అప్లై అవ్వుద్ది. ఓకేనా? సో, దాని మీద మనం ఈ కలర్ మేనేజ్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ చేసిన తర్వాత అయితే వాటి మీద కలర్స్ విజిబుల్ అవుతుందా? చూడండి. క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ నుంచి తీసేస్తే మీకు కొంచెం కనిపిస్తా ఉన్నదికి వాటి మీద మనకు ఫేడ్ వైట్ వన్. సో, ఎగ్జాక్ట్ మేనేజ్మెంట్ చూసుకోండి. మీకు ఒక సైడ్స్ నుంచి కలర్ అయితే మేనేజ్ అయితా ఉంటాయి. మనం ఇందాక చేసిందయితే వైట్ కలర్‌ని మేనేజ్ చేసాం. ఆర్‌జీబీలో డైరెక్ట్ వైట్ ఛాన్స్ ఒకటుంటది. అండ్ ఇక్కడ విచ్ వన్? వెయిట్. కంట్రోల్ ఎస్ సేవా? కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ఫర్ సేవ్. ఓకే. 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 కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అయితే మీకు సేవ్ వచ్చేసేసరికి కంట్రోల్ షిఫ్ట్ ఈ. యెస్. కంట్రోల్ షిఫ్ట్ ఈ, ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈ ఒత్తితే మీకు ఇమేజ్ వచ్చేస్తది. అది ఒకసారి నేనైతే గ్రూప్‌లో రాసి పెడతాను ఫర్ ఇమేజ్ ఆర్ డాక్యుమెంట్ రాయి. డాక్యుమెంట్ అక్కడ రాయి. హా! ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈ. ఓకే. ఫర్ మేక్ యువర్ ఇమేజ్, అంటే అన్ని లేయర్స్‌ని కలిపి ఒక ఇమేజ్ చేయడానికి, కింద నుంచి చేసిన వర్క్స్ మొత్తాన్ని చేయడానికి, ఈ ఇమేజ్ రావడానికి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. చలో. సో, ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? దాన్ని మిక్స్చర్ బ్రష్ టూల్ తీసుకోండి. మిక్స్చర్ బ్రష్ టూల్ అండ్ దాంట్లో మీరు ఏది యూజ్ చేసుకోవాలో చూడండి. సో, ఇక్కడ మీకు మెయిన్‌లీ ఈడనే ఇక్కడ కలర్ వస్తుంది కదా! అది ట్రాన్స్‌పరెంట్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ బ్రష్ ఉంటది, దాన్ని ఆఫ్ చేయాలన్నమాట. వెయిట్. వెయిట్. అగైన్. 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 మళ్ళీ. ఆ! మిక్స్చర్. ఫస్ట్ నుంచి. బ్రష్. హ్మ్.
ఆ! మిక్స్చర్ బ్రష్ టూల్‌లో మీరు ఈ డ్రై బ్రష్ తీసుకోండి కొంచెం వెట్ ఆర్ డ్రై ఐ థింక్. ఆ! ఈ బ్రష్ తీసుకొని ఇక్కడ మెయిన్‌లీ ఎక్కడంటే మీరు కస్టమ్స్ ఉందా? కస్టమ్స్ పక్కన బ్రష్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసుకోవాలి. అప్పుడే మీకు ట్రాన్స్‌పరెంట్ ఒస్తది. ఈ డ్రై బ్రష్ తీసుకోవాలి, మిక్స్చర్ బ్రష్ తీసుకోవాలి, కొంచెం పెద్దగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కస్టమ్స్ పక్కన మీరు డ్రై బ్రష్ ఆన్ చేసుకోవాలి. చలో ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ అయితది. సూపర్. ఆ! మీరు ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే 1, 2 సార్లు చెప్తున్నా. అండ్ ఇక్కడ సైజెస్ ఎంత పెట్టుకుంటున్నానో విడ్త్‌ది గాని, అండ్ ఫ్లోది గాని, లోడ్ సైజెస్ ఎంత అండ్ ఏ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో అది కూడా చూడండి ఎగ్జాక్ట్‌గా. ఓకేనా? అవి చూసుకోండి. అవి స్క్రీన్ షాట్స్ కూడా ఒకసారి క్లాస్ రికార్డింగ్ అయ్యాక మళ్ళీ నేను పెడతాను. తర్వాత ఒక కార్నర్ నుంచి లైక్ కార్నర్స్ నుంచి ఇలా బ్రష్ చేయడం స్టార్ట్ చేయండి. న్యూ లేయర్ తీసుకోండి ఒకటి దాని మీద. న్యూ లేయర్ సీక్వెన్స్ ఏఐ లేయర్స్. యెస్. కార్నర్స్ కొంచెం. ఓకే. 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 ఇప్పుడు దీన్ని ఆన్ చేశామనుకో అది యాంగిల్ పక్కన వాట్ ఈస్ దట్ కనిపియట్లేదది. శాంపిల్ ఆల్ లేయర్సా? సింగిల్ ఆల్ లేయర్సా అది? అక్కడున్నదాన్నయితే ఒకసారి ఆన్ చేయండి. నాకు కనిపియట్లేదు. వన్స్ నేనైతే చెక్ చేస్తాను ఫోటోషాప్‌లో. దాన్ని ఆన్ చేస్తేనే మనకు ఆఫ్ చేస్తే రావట్లేదు. యాహ్! వెయిట్. 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 ఐయామ్ చెకింగ్ దిస్ వన్. యాహ్! శాంపిల్ ఆల్ లేయర్స్. ఓకే. శాంపిల్ ఆల్ లేయర్స్‌ని ఆన్ చేస్తే మీకు కొంచెం బ్రష్ చేసినా గానీ ఈ యొక్క మోషన్ బ్లర్ టైప్ ఆఫ్ బ్రష్ అయితే వస్తుంది చూడండి రెడ్డిష్ మీద. ఓకే. చలో గుడ్. సో, అది ఏం చేయాలి మనం కొత్త న్యూ లేయర్ యాడ్ చేసుకొని పెట్టాలి. న్యూ లేయర్. ఓకే. సో, ఇక్కడి నుంచి మాక్సిమం కార్నర్స్ నుంచి చేస్తేనే అది రఫ్ అయినట్టుగా అనిపిస్తా ఉంటది మనకు. ఓకే. ఆ! సో, వెట్ కొంచెం తగ్గిచ్చేసేయండి. అంటే అది ఎక్కువ హార్డ్‌గా ఇస్తుందా? కొన్ని చోట్ల హార్డ్‌గా, కొన్ని చోట్ల నార్మల్‌గా. సో, కార్నర్స్ నుంచి చేయండి. మిడ్ నుంచి చేయకండి. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకైతే వచ్చేస్తది. అండ్ కొంచెం చూసి ఎగ్జాక్ట్‌గా ఎలా చేస్తే అది సేమ్ షేప్‌లో వస్తుంది. ఎందుకంటే ఆ బ్రష్‌ని అగుడు దిగుడు వాడేస్తా ఉంటారు చేసేటప్పుడు. దాని తర్వాత ఇంకొక ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఈ బట్టి ఇంకొక ఇమేజ్‌ని జనరేట్ చేసుకోండి. సేమ్ ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఈ. ఓకే. అంటే మనం ఆఫ్టర్ డూయింగ్ దట్ బ్రష్ ఆల్సో. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. నార్మల్‌గా ఉన్న లేయర్‌ని స్మార్ట్ ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేసుకోండి. ఓకే. స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు క్వాలిటేటివ్ పోదు. తర్వాత ఫిల్టర్, కెమెరా రా ఫిల్టర్ ఫర్ కలర్. దీంట్లో మనం కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. దెన్ ఫస్ట్ ఈ కలర్ ఎలా మేనేజ్ చేస్తానో ఒకసారి చూడండి. లైక్ కలర్ థీమ్‌ని తగ్గట్టు మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. బట్ కొంచెం సినిమాటిక్ కలర్ వచ్చేలాగా చేసుకునేది మాత్రం కెమెరా రీ ఫిల్టర్ మాత్రమే. సో, దీన్ని బాగా చూడండి. షాడోస్ అనేవి ఎలా మేనేజ్ చేస్తున్నాడో. తర్వాత కలర్స్ పైన లైట్స్. సో, దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. రెడ్డిష్ అండ్ ఆరెంజిష్ కూడా ఉంది. సో, ఈ కలర్ మేనేజ్‌మెంట్ చూడండి. మెయిన్ వచ్చేసి సినిమాటిక్ కలర్ చేయడానికి రీజన్ ఒకటే. ఏంటిది గ్రెయిన్స్ అనమాట. ఆ గ్రెయిన్ పెంచితేనే అయితది. బట్ ఎగ్జాక్ట్‌గా ఎంత పెంచాలో చూసుకోండి. చూడండి ఒకసారి విజువల్ ఎంత కనిపిస్తుందో పైన గ్రెయిన్స్ తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇది మాత్రమే సినిమాటిక్ తీసుకురావడానికి దోహదపడుతుంది. ఓకేనా? చలో చూడండి. వీటిని మిడ్ టోన్స్ అంటారు. మిడ్ టోన్స్ వీటిని హైలైట్ చేసేదో ప్రతి కలర్‌లో ఒక సంబంధిత ఉంటది. చూడండి ఇక్కడ ఆర్‌జీబీ కలర్స్ ఇవి. సో, మిడ్ టోన్స్‌ని కొంచెం హైలైట్స్ ఎక్కడ చూసుకోవాలా లేదా అనేది కూడా చూసుకొని పోస్టర్ కలర్‌ని బట్టి, థీమ్‌ని బట్టి కలర్ మేనేజ్ అయితే చేసుకోండి.
సో మీరు కెమెరా రా ఫిల్టర్ చేసేటప్పుడు పైన కాపీ ఎడిట్ సెట్టింగ్స్ అని ఉంటది. ఒక్కసారి కెమెరా రా ఫిల్టర్ వెళ్ళు. కెమెరా రా ఫిల్టర్. సో దీంట్లో మీరు కలర్ చేసుకున్న తర్వాత క్రియేట్ ప్రీసెట్ అంటే మనం క్రియేట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన కలర్ని కూడా కాపీ చేసుకోవచ్చు. అంటే ఇంకోసారి రాకున్నా సరే ఫస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన కలర్స్ ఇంతకుముందు యూజ్ చేసిన కలర్స్ ఒక పోస్టర్ ప్రీసెట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇంకేమైనా పోస్టర్ మీద కావాలన్నా ఈ ప్రీసెట్ మీద మీ కలర్ దాని మీద యాడ్ అయిపోద్ది. దాంతోపాటు ఇక్కడ మీరు అదే రైట్ క్లిక్ కొద్దితే కాపీ ఎడిట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అది కూడా కాపీ చేసుకుంటే నెక్స్ట్ టైం వచ్చే ఫోటో మీద జస్ట్ పే చేసేస్తే అయిపోద్ది. సో మీకు కాపీ పేస్ట్లో 3 డాట్స్ మీద కనిపించేస్తూ ఉంటాయి. ఇదైతే క్రియేట్ ప్రీసెట్. ఓకే, అక్కడ ఉంటుంది ప్రీసెట్ చూసుకోండి. ఎడిట్ ప్రీసెట్ యాడ్. మహేష్ బాబు ప్రీసెట్ ఉందా చూడండి, ప్రీసెట్ వచ్చేసింది, దాని మీద యాడ్ చేసేసుకోవచ్చు. సూపర్. ఓకే, నెక్స్ట్ Ctrl 0 ఫర్ ఫిట్. మీకు ఆల్రెడీ తెలుసది, షార్ట్ కట్ సపరేట్గా చెప్పనక్కర్లా. నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో టెక్స్ట్ కొంచెం డీసెంట్ అండ్ చిన్నగా ఉంటే ఇట్ విల్ బి గుడ్. కలర్ పిక్ వచ్చేసి సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పిక్ చేసుకున్నాను. అండ్ టెక్స్ట్ ఎలిమెంట్ ఎలా చేస్తానో చూడండి. సో ఇక్కడ కర్వ్స్ తీసుకోండి, కింద అలైన్మెంట్లో కూడా కొంచెం కింద ఉంటాయి. విచ్ వన్ సీక్వెన్సెస్, వెయిట్ యా ఓకే, స్మూత్ అండ్ కర్వ్స్. సబ్స్ట్రాక్ట్ రా ఇది నాకు కనిపించట్లేదు కొంచెం. ఓకే చెప్పు. నెక్స్ట్ ఫాంట్స్ మీకు కావాల్సినట్టు సెలెక్ట్ చేసుకోకండి, కొంచెం సెట్ అయ్యేలాగా డీసెంట్. లెమన్ మిల్క్ ఐ థింక్. యా, లెమన్ మిల్క్ ఈస్ గుడ్. మిడిల్ అలైన్మెంట్, ఫిట్ కర్సన్, అంతేనా? డన్నా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా దీంట్లో? హలో, నెక్స్ట్ పోస్టర్కి వెళ్ళిపోదామా? చలో, ఈ రికార్డింగ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ చేయండి, ఏం డౌట్ వచ్చినా దాంట్లో అడగండి. నెక్స్ట్ పోస్టర్. నెక్స్ట్ సేవ్ చేయి, సేవ్ చేయి. సేవ్ తెలుసు వాళ్ళకి, తెలుసు సేవ్ చేసు. పవర్ బ్యాంక్ ఇక్కడ. యా, మనం ఆటోమేటిక్ క్రాప్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజ్ 16:9 రేషియో. లైక్ మనకు సైజెస్ ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఐ థింక్ వర్క్ చేసే వాళ్ళకి తెలుసుద్ది సైజెస్.
సో మీకు రాకుంటే నేను గ్రూప్లో ఒకసారి చెప్తాను. సేమ్ సాలిడ్ కలర్ తీసుకోండి, కొంచెం గ్రేలో తీసుకోండి, గ్రే షేడ్ అంటే బ్లాక్కి దగ్గరగా. ఓకే, డార్జ్ టూల్ ఇది. ప్లేస్ అమెండెడ్, సేమ్ ఇంకొక ప్లేస్ పెట్టడానికి, లైక్ అదే ఫోటో ప్లేస్ మీద యాడ్ చేయడానికి ఎగ్జాక్ట్ గా కంట్రోల్ ఓ కాకుండా ప్లేస్ అమెండెడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా యాడ్ అవుద్ది సైజెస్ ని బట్టి, లైక్ మన పర్స్పెక్టివ్ ని బట్టి. అండ్ ఇది ఐ థింక్ మాస్ బీజీ. సో ఇప్పుడు కొంచెం ఫోటో మ్యానిపులేషన్ చేద్దాము. మనకు కావాల్సినట్టు ఒక మార్స్ బీజీ పెట్టుకుందాము. ఆర్ ఇది హాలీవుడ్లో కూడా దిస్ టైప్ ఆఫ్ బీజీస్ మీకు అవైలబుల్ ఉంటాయి, ఇన్ కేస్ మీరు సాహో లాంటి ఫిలిమ్స్ చూసుకున్నా సరే. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ హెచ్డి అని మీకు అన్స్ప్లాష్లో అయితే దొరికిస్తాయి, ఒకసారి దానిలో ట్రై చేయండి. ప్రీవియస్గానే బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ నా దగ్గర పెట్టేసుకున్నాను నేను. షిఫ్ట్ ఓకే ఓకే, మనం నార్మల్లీ తెలుసు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునేటప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కావాల్సినట్టు షిఫ్ట్ పట్టుకుని ట్రాన్స్ఫర్మేషన్ చేసేయచ్చు, లైక్ సైజెస్ ఏం చేంజ్ అవుతాయి అని అనుకోలేం. ఎందుకంటే వాటికి తగ్గట్టు మనం ప్లేస్మెంట్ చేసుకోవాలి మన ఫోటోని ఎగ్జాక్ట్గా. సో వాటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ మన చేతిలో ఉంటుంది, ఎక్స్ట్రా ఏమన్నా ఆబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆఫ్టర్ దాన్ని మాస్కింగ్ చేసేసుకొని, మీకు మాస్కింగ్ తెలుసు కింద ఫ్లో 100% ఫర్ బ్రష్ మాస్కింగ్లో దాన్ని కొంచెం బ్లాక్ వన్ పెట్టుకుంటే ఎరేజ్ అవుద్ది, ఎరేజ్ చేసేసుకుందాము పైన భాగాన్ని. ఇదేంటిది బ్యాక్గ్రౌండ్లో ఒక ఇందాక బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ముందలది భూమి సెట్ అయిపోయింది, ఇప్పుడు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ని మ్యాచ్ చేసినాం. సో ఫోర్గ్రౌండ్లో ఉన్నది భూమి ఒకటి, బ్యాక్గ్రౌండ్లో ఉన్న లైక్ బ్యాక్గ్రౌండ్లో అయితే గుట్టలు పెట్టాం, ముందర భూమిని పెట్టాం. సో ఎగ్జాక్ట్ కాదు రెండు, అవి రెండు. సో వీటిని కలర్ మేనేజ్ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఎరేజ్ చేస్తుంటే కనిపిస్తూ ఉంటుంది కి టూ బ్యాక్గ్రౌండ్స్ని మనం మ్యాచ్ చేసాం ఇక్కడ. అండ్ కరూస్ ఇక్కడ కలర్ మేనేజ్ చేయడానికి వైబ్రెన్స్. ఓకే, క్రియేట్ ఏ క్లిప్పింగ్ మాస్క్ అండ్ సాచురేషన్స్ కొంచెం లో చేయండి, ఎగ్జాక్ట్ కలర్ మ్యాచ్ అయిపోద్ది వాటి రెండింటికి. కి వెన్ ఎస్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ డస్ట్ టైప్ ఆఫ్ కలర్స్ అండ్ దిస్ టైప్ ఆఫ్ డస్టీగా ఉండేటువంటి రగ్గడ్గా ఉండేటువంటి చేసే దాని మీద మన వైబ్రెన్స్ కొంచెం సాచురేషన్ తగ్గించుకుంటే సెట్ అయిపోద్ది. సో మీకు మనకి ఎగ్జాక్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్లేస్ అమెండెంట్ కాకుండా నార్మల్గా ఫోటోను ఓపెన్ చేసుకుంటే ఇంకో సీక్వెన్స్లో ఓపెన్ అయిపోద్ది. సో ప్రీవియస్గానే మేము కట్ చేసి పెట్టుకుని ఉన్నాం, మీరు పెంటల్తో అయితే కట్ చేసేసుకోండి. సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ సేమ్ ఇప్పుడు ఫోటో మ్యానిపులేషన్ వచ్చేసి దానికి తగ్గట్టు షాడోస్ కానీ ఆ సైజ్ కానీ ఎగ్జాక్ట్గా అదే భూమి మీద వస్తున్నట్టు మ్యానిపులేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ప్రభాస్ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాము. వాట్స్ నెక్స్ట్? కంట్రోల్ ఆల్ట్. ఓకే, సో మనం కంట్రోల్ ఆల్ట్ ఒకటేసారి పట్టుకుంటే మనం ప్రభాస్ని కొంచెం పర్స్పెక్టివ్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ విజువల్ అలా కనిపిస్తుంది కాబట్టి ప్రభాస్ని కూడా కొంచెం మనం ట్రాన్స్ఫర్మేషన్ డల్ చేసుకుంటే ఏం కాదు, ఈ రిస్క్ ఎవరు తీసుకోరు, కానీ వాటిని మేనేజ్ చేసే రూపంలో ఉంటుంది. ఎందుకంటే కెమెరా యాంగిల్ ఎక్కడ నుంచి ఎంత డౌన్ నుంచి కనిపిస్తుంది దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ మనం కరోస్కి వెళ్ళిపోదాం. ఓకే, కంట్రోల్ ఆల్ట్ పడితే వాటిని మనం కరెక్ట్ వేరియేషన్స్లో పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ క్లిప్పింగ్ మాస్క్ అనుకరు. అండ్ ఇక్కడ పైన ఉన్న వైట్ కలర్ ఆర్జీబీని మనం జస్ట్ ప్రభాస్ మీద ఎగ్జాక్ట్ మ్యాచ్ చేద్దాం, బ్యాక్గ్రౌండ్ మీద ఎంత కలర్ ఉందో దాని తగ్గట్టు ఈ కరోస్ అడ్జస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ గో టు ద కెమెరా రా ఫిల్టర్ ఫర్ కలర్ మేనేజ్. కొంచెం హైలైట్స్ యాడ్ చేసుకున్నాం, కాంట్రాస్ట్, నాయిస్ రిడక్షన్ ఫర్ నాయిస్ వెళ్ళడానికి, ఇంకొంచెం కాంట్రాస్ట్, డీటెయిలింగ్లోకి కొంచెం మనం ఫేస్లో ఒక్కొక్క డీటెయిలింగ్ కనిపించడానికి కాంట్రాస్ట్ యాడ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న డీటెయిల్స్ ఈజీగా విజువల్ అవుతాయి. చూడండి, యా ప్రివ్యూ ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. ఇక్కడ మీరు ప్రివ్యూ అయితే చూసేసుకోవచ్చు పక్కన కెమెరా ఫిల్టర్లో. నెక్స్ట్ ఓకే,
సో మీకు కలర్ హైలైట్ అవుద్ది. ఈ విన్ షా డీటెయిలింగ్స్ మీద కాంట్రాస్ట్ పెంచినప్పుడు గానీ, నెక్స్ట్ కలర్ నాయిస్ రిడక్షన్. సో, నాయిస్ అయితే ఎళ్తాంది చూడండి. మీకు వైట్ వైట్ బయట కనిపిస్తా ఉన్నది. బట్ కొంచెం స్మూతీగా అనిపిస్తా ఉంటది. పర్లేదు, మనం మళ్ళీ నెక్స్ట్ కలర్ మేనేజ్ చేసేసుకోవచ్చు. సో, మనం ఎగ్జాక్ట్ ఎంత పెట్టుకున్నామో ఫోటోను బట్టి మీరు యాడ్ చేసుకోవడం చూడండి. మళ్ళీ కలర్స్ యొక్క ప్రివ్యూ చేంజ్ అయితా ఉంటది. దాన్ని దీన్ని గమనించాలి. నెక్స్ట్ ఫేస్ కలర్ కోసం. సో, మనం ఫేస్‌కి ఆరెంజ్ ఎక్కువ చేస్తే ఫేస్ యొక్క కలర్ అయితే చేంజ్ అయితది. నెక్స్ట్ రెడ్డిష్ కొంచెం. సో, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేయండి కింద మీద. మీకు కొంచెం సెట్ అయితది సినిమాటిక్ కలర్‌కి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని కూడా దృష్టిలో ఉంచుకొని వర్క్ చేయండి. కలర్ మిక్స్చర్. చలో. సో, ఇప్పుడు మాక్సిమం బ్యాక్‌గ్రౌండ్‌కి కొంచెం సూటబుల్ ఉంది. వాటి యొక్క షాడోస్‌ని మేనేజ్ చేసేస్తే మనకు పోస్టర్ చేతిలోకొచ్చేస్తది. నెక్స్ట్ గో టు ద కర్వ్స్. దాన్ని కూడా క్రియేట్ ఎ క్లిప్పింగ్ మాస్క్ చేయాలి. క్రియేట్ ఎ క్లిప్పింగ్ మాస్క్. వీటి యొక్క కొంచెం షాడోస్‌ని తగ్గిద్దాము. సో, దానిలో కంట్రోల్ మనం కర్వ్ తీసుకొని షాడోని తగ్గించినాం. బ్లాక్ వచ్చిందిగా. ఇప్పుడేం చేయాలి? కంట్రోల్ ఫర్ ఇన్వర్ట్. కంట్రోల్ ఫర్ ఇన్వర్ట్. సో, అక్కడ విజిబుల్ అవ్వదది. కంట్రోల్ ఒత్తంగానే మనం వాటిని పైనుంచి బ్రష్ నుంచి యాడ్ చేసేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ బ్రష్ టూల్ తీసుకుంటారు. ఇక్కడ వైట్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ మాస్కింగ్‌లో వర్క్ చేస్తున్నాం. వైట్ వన్‌తో షాడోస్ యాడ్ చేస్తున్నాం. ఇందాక మనం బ్లాక్ వన్ అక్కడ కర్వ్‌లో ఫిల్ చేసుకున్నాం. కంట్రోల్ ఒత్తే ఇన్వర్ట్ అయిపోయింది. తర్వాత బ్రష్ తీసుకున్నాము. అండ్ న్యూ లేయర్ తీసుకుందాము. ఓకే. షాడో. షాడో ఇక్కడికి, బైక్ షాడో ఇక్కడికొస్తది. ఓకే. సో, ఈ షాడోస్ అక్కడెయ్యాలనమాట. అంటే బ్యాక్‌గ్రౌండ్ షాడో ఏడ పడుతుంది? ఎండ్ ఎటు నుంచి కొడతాంది? ఒకసారి చూడండి మీరు. రైట్ సైడ్ నుంచయితే రైట్ హ్యాండ్ మీద ఎండ కొడతాంది. ఓకే. అప్పుడు మీకు షాడో ఎక్కడ పడతదో కూడా చూడాలి. సో, ఇక్కడైతే మీకు బ్లాక్ షాడోస్ ఉంటాయి. ఎందుకంటే ఎండ ఇటు సైడ్ కొట్టట్లేదు కాబట్టి. సో, అందుకే ఇక్కడ బ్లాక్ షాడో ఏస్తున్నా. అంటే బ్లాక్ షాడో ఎలా చేసా? ఆ కర్వ్‌ని బ్లాక్ చేసి, ఇన్వర్ట్ చేసి ఇక్కడ బ్రష్ చేస్తున్నా. అండ్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని వైట్‌తో ఫిల్ చేస్తున్నా కాబట్టి వాటి మీద షాడోస్ యాడ్ అయితుంది. ఓకే. అది మనం రియాలిటీకి తెస్తదనమాట. నిజంగా అదే ప్లేస్‌లో ఉన్నట్టు. సో, యువతల సైడ్ మొత్తం షాడోస్ క్రియేట్ చేసేస్తున్నా. చూడండి. సో, నెక్స్ట్ మనం షాడోస్‌ని తక్కువ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా కలర్స్‌లో అడ్జస్ట్‌మెంట్స్ చేసేసుకోవచ్చు. చూడండి ఒకసారి ఎలా ఉందో. ప్రీవియస్ కానీ, ఇప్పుడు గాని. ఇప్పుడు కొంచెం రియాలిటీకి దగ్గరలో వచ్చింది. నెక్స్ట్ వాటి మూడిటిని ఒకసారి గ్రూప్ చేసేయండి. ఇదేంటిది? ప్రభాస్. ఇవి బీజీ. స్టిల్ బీజీ. అలా గ్రూప్ చేసి పెట్టుకోండి. కొంచెం కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. వాటి రెండిటికి మధ్యలో ఒక సాలిడ్ కలర్ తీసుకున్నాము. ఓకే. బ్లాక్ కలర్. సో, ఇప్పుడు మనం వీటిలో కూడా షాడోస్ యాడ్ చేసేసుకోవచ్చు. సేమ్ కంట్రోల్ ఇక్కడ మనం టైర్ల కాడ ఇప్పుడు షాడోస్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటది. సాలిడ్ కలర్ తీసుకొని కంట్రోల్ ఒత్తినా గాని అంతే వచ్చేస్తది మాస్కింగ్‌లో. ఓకేనా? నెక్స్ట్ బ్రష్ తీసుకోండి. సాఫ్ట్ రౌండ్ బ్రష్. అండ్ మీరు రైట్ క్లిక్ చేశారనుకో, మీరు ఈ మేనేజ్ చేసేసుకోవచ్చు. బ్రష్‌ని ఎలా తిప్పుకోవచ్చో మనం 60 డిగ్రీస్‌లో గాని, 70 డిగ్రీస్‌లో. సేమ్ ఇక్కడ బైక్‌కి తగ్గట్టు షాడోస్ యాడ్ చేసుకోండి కంట్రోల్ ఇందాక నేను చెప్పినట్టు. అండ్ వాటికి ఒపాసిటీ తగ్గించినా గాని మనకు కలర్ సెట్ అయిపోద్ది. సాలిడ్ కలర్ సేమ్ ఇంకొకటి. ఇంకో బ్లాక్ తీసేసుకుందాము. ఇక్కడ కూడా సేమ్ కంట్రోల్ ఐ. దెన్ అదే షాడో ఇంకెక్కడ యాడ్ చేయాలో చూడండి. ఆ రియాలిటీ తేవడానికి. సో, ఇయి కొంచెం దూరంగా. చూడండి మీరు ఇక్కడ సైజెస్ కానీ, డిగ్రీస్ కానీ ఇలా ఫ్లాట్ చేంజ్ చేసేస్తున్నాను. భూమికి తగ్గట్టు. ఆగమాగం చేస్తే రాదు. భూమికి తగ్గట్టు. దగ్గరలో ఉన్నప్పుడు షాడో ఎక్కువొస్తది. దూరంలో షాడో తక్కువ పడతది. సో, అది కూడా కొంచెం మీరు గమనించాల. ఇది క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్‌లో ఉన్నది కాబట్టి కిందది దాన్ని కూడా మనం బ్లాక్‌తో కప్పిపుచ్చాల. అంటే అది సరిగ్గా కట్ అవ్వలేదు ఫీల్స్. సో, భూమికి ఆనుకున్న ఉన్నట్టు కొంచెం షాడో చేస్తే ఇట్ విల్ లుకింగ్ బెటర్. సో, మీకు ఫైనల్‌లో అయితే కనిపిస్తది రిజల్ట్ ఎలా ఉన్నదనేది. నెక్స్ట్ ఇంకో కర్వ్ తీసుకోండి. సేమ్ ఇంకా బ్లాక్ కలర్ ఫిల్ చేయండి. కంట్రోల్ ఫర్. నా వాయిస్ గ్లిచ్ వస్తుందా? ఓకే. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఒకసారి అయితే అక్కడ వర్క్ చూడండి మాక్సిమం.
సేమ్ దాని లెక్కనే కంట్రోల్ అయ్యి. సో, దాంట్లో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ చేసాం కాబట్టి ఆ బ్లాక్ మొత్తాన్ని పూడ్చగలిగామనమాట. కిందున్న షాడోని కొంచెం బ్లాక్‌తో ఇలా మేనేజ్ చేయడానికి చూడండికి షాడో. అండ్ ఎగ్జాక్ట్ ఎండ కొడితే ఏ షేప్‌లోకెళ్తది అది కూడా చూడాలి మీరే. న్యూ లేయర్, ఫ్లో, జస్ట్ నార్మల్ ఒక న్యూ లేయర్ తీసుకొని దాంట్లో బ్రష్ చేద్దాంకి బ్లాక్ కలర్‌తో. నార్మల్ లేయర్ తీసుకుందాం. ఫర్ షాడో. చెయ్. కంట్రోల్ షిఫ్ట్. సేమ్ లైక్ నార్మల్‌గా షిఫ్ట్ పట్టుకొని చేసినా మీకొచ్చేస్తది నార్మల్ కిందికది. షాడో క్రియేట్ చేయడానికి. సో, మీ బ్రష్‌లో గూడా ఆ సైజ్ అండ్ ఆ పర్స్పెక్టివ్ చేసుకొని చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ రైట్ క్లిక్ చేసి కూడా మీరు పర్స్పెక్టివ్ గాని అవి మీకు రైట్ క్లిక్ చేస్తే కూడా వచ్చేస్తాయి. ఇంక ట్రాన్స్‌ఫర్మేషన్‌లో అంటున్నాను. ఇంకో న్యూ లేయర్‌కి డూప్లికేట్ చేశాను దాన్ని. కనిపిస్తుందా మీకు టైర్ల కింద సేమ్ లేయర్స్ 2? సో, అవి కొంచెం బ్లాక్ షాడోని ఏర్పడేలా చేస్తాయి. వాటి 1 మినిట్. సో, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే. బ్లెండింగ్ ఆప్షన్స్. ఆల్ట్, ఆల్ట్ పట్టుకొని కొంచెం డ్రాగ్ చేశారనుకో సెకండ్ వన్‌ది. సో, ఇక్కడ మీకు ఇలా అయితే కొంచెం ఫేడ్ అయితదనమాట. యాహ్! కొంచెం భూమికి వాటికి సింక్ అయ్యేలాగా కనిపిస్తా ఉంటది. మీకు రిజల్ట్ ఇప్పుడే కొంచెం ఇక్కడ చూస్తా ఉంటే కలర్ తగ్గుతా ఉంటది. భూమికి దాన్ని కలుస్తదనమాట. ఆ బీజీ అనేది. యాహ్! యాహ్! దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ. సో, బ్లెండింగ్ ఆప్షన్స్‌లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కింద ఆల్ట్ పట్టుకొని కింద జరపండి. ఆల్ట్ పట్టుకొని జరపాలి. సో, మీరు ఈ 2 అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటే మీకు భూమితో పాటు షాడో అయితే కలిసిపోద్ది. ఏదైతే ఇందాక మనం రౌండ్ 1 తీసుకున్నామో అది. సో, అది ఎగ్జాక్ట్ షాడోని క్రియేట్ చేసిన ఫీలింగ్‌నిస్తది. ఓకే. సేమ్ బ్యాక్‌గ్రౌండ్‌ది గూడా ఆల్ట్ పట్టుకొని బ్లెండింగ్ ఆప్షన్స్ ఆల్ట్ పట్టుకొని దాన్ని గూడా కొంచెం గుంజినారనుకో అది రియల్ ఫీలింగ్ వచ్చేస్తది. నెక్స్ట్ ఇంకో కలర్ బ్యాలెన్స్ తీసుకోండి. ఫర్ కలర్ బ్యాలెన్స్ విత్ షాడోస్. సో, మనం ఇందాక ఎన్ని కర్వ్స్ తీసుకున్నాం, షాడోస్ క్రియేట్ చేసినాం. వాటి మీద కొంచెం కలర్ బ్యాలెన్స్ చేస్తే కొంచెం మనం బ్లూయిష్ కానీ, మెజెంటా, సియాన్, మిడ్ టోన్స్ కానీ ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకోండికి కొంచెం భూమికి వాటికి మ్యాచ్ అయ్యేలాగా. ఇందాకే మనం బ్లెండింగ్ ఆప్షన్స్‌లో ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేసాం గదా! అది ఆల్రెడీ భూమిని మ్యాచ్ చేసేసింది. ఇప్పుడు కొంచెం కలర్ మేనేజ్ చేసుకుంటే వాటి మీద కొంచెం మాబ్ లాగా ఇలా కనిపిస్తా ఉంటది. కొంచెం దుమ్ము ధూళి ఉన్నట్టు. సో, అది సెట్ అయిపోద్దనమాట. సో, ఈ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఉంది కాబట్టి జస్ట్ ఆ షాడోస్ మీద మాత్రమే కలర్ యాడ్ అయితుంది. మిగతా దాని మీద యాడ్ అవ్వట్లేదు. సో, దీని గురించి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఫస్ట్ థింగ్. మీ ఇష్టం వచ్చినట్టు కలర్ చేసుకోవచ్చు. బట్ కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌కి వాటికి మేనేజ్ అయ్యేలాగా. సెలెక్టివ్ కలర్ ఎక్కడి నుంచైనా సెలెక్ట్ చేసుకొని యాహ్! బట్ మేము మేనేజ్ చేసేది కూడా గమనించండి. ఒకసారి అది ట్రై చేయండి. 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తది మీకు. షాడోస్ గ్రూప్ చేసేసుకోండి. మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు షాడోని మనం మాస్కింగ్ చేసుకున్నాం. షాడో మొత్తాన్ని కూడా మనం ఎరేజ్ చేయొచ్చు. ఎనీథింగ్ వి కెన్ డూ. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పెట్టుకుంటే మనకి ఎరేజ్ అవ్వుద్ది. సో, దీంట్లో కొంచెం ఒపాసిటీ తక్కువ చేసుకొని షాడోని ఎరేజ్ చేయడానికి చూద్దాం. కొంచెం బ్లాక్ కాకుండా కొంచెం వైట్‌లోకి వస్తది చూడండి. యాహ్! చూడండి కొంచెం షాడో అంతా డార్క్ బ్లాక్ కాకుండా నార్మల్ షాడో లాగా అయితే క్రియేట్ అయిపోయింది మొత్తానికి. సేమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో గుట్ట దగ్గర ఏదైతే షాడో ఏర్పడిందో, అదే ఎగ్జాక్ట్ షాడో మనం ఇక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా అదే షాడో అటు సైడ్ పడతంది గదా! సో, ఎండ ఎటు సైడ్ నుండి కొడుతుంది? ఏడ వెలుగు పడింది హ్యాండ్ పైన, అవన్నీ చూసుకొని చేయాలన్నమాట. ఓకే. సో, షాడో ఏర్పడింది కాబట్టి రియల్‌గా అక్కడున్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. సో, దాని మీద ఇంకొక అంటే ఇమేజ్ మీద షాడో మీద ఇంకొక
లేయర్ తీసుకోండి. ఓకే. సేమ్ కంట్రోల్ అయ్యి బ్లెండింగ్ ఆప్షన్స్‌లో చూడండి విచ్ వన్ ఈజ్ మేనేజబుల్. సో ప్రతిదాన్ని కొంచెం కలర్డ్‌గా చూసుకోండి. విచ్ వన్ సాఫ్ట్ లైట్ ఈస్ బెటర్. నో. సాఫ్ట్ లైట్. సాఫ్ట్ లైట్స్ మీరే చూడండి ఒకసారి ఏదైతే సెట్ అయిద్దో. కంట్రోల్ అయ్యి మళ్ళీ. ఇప్పుడు బ్రష్ తీసుకోండి. సేమ్ వైట్ వన్ లైక్ ఫర్ ఫిల్. వైట్ రా. ఇప్పుడు ఇందాక ఏదైతే అక్కడ తీసుకున్నామో అదే ఇక్కడ అప్లై చేస్తున్నాం. కొంచెం షైనీగా ఉంది ఆ షాడో. సేమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కలర్‌ని ఇక్కడ చేసాం చూడండి. ఇందాక ఎలా ఉండే, ప్రివ్యూ ఎలా ఉండే. సో ఇవన్నీ ఒక్కొక్క పార్టికల్, ఒక్కొక్క డీటెయిలింగ్ అవి యాడ్ అయితే పోతేనే రియాలిటీకి దగ్గరలో చేరుస్తదనమాట ఆ పోస్టర్. సో ఒపాసిటీ తక్కువ పెట్టుకొని ఇష్టం వచ్చిన ఒపాసిటీ కాదు. సేమ్ ఇక్కడున్న కలర్‌నే ఇక్కడ రీక్రియేట్ చేసాం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కలర్‌ని ఇక్కడ షాడోని క్రియేట్ చేసాం చూడండి. యాహ్! ఎలా చేసామో ప్రీవియస్ ప్రాసెస్ చూసారు. అర్థం కాకుంటే మళ్ళీ రికార్డింగ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ గో టు ద బ్లెండింగ్ ఆప్షన్స్. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని మనం సెలెక్టివ్ కలర్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ లాసో టూల్‌తో సెలెక్టివ్ కలర్స్‌ని సేమ్ అడ్జస్ట్‌మెంట్స్ చేయండి బ్లెండింగ్ ఆప్షన్స్‌లో మళ్ళీ ఆల్ట్ పట్టుకొని. ఓకే. అక్కడున్న కర్వ్స్ ఆల్రెడీ మనం షాడోస్ క్రియేట్ చేసిన కర్వ్సే. బ్లాక్ కలర్ పెట్టిన కర్వ్సే అది. వాటి మీద మళ్ళీ ఫిల్ చేసుకున్నా మీకు బ్లాక్ కలర్ షాడో యాడ్ అయిపోద్ది. యూ నో మళ్ళీ ఆ లేయర్ మీద వర్క్ చేస్తే వర్క్ అయితది. న్యూ లేయర్ తీసుకోండి ఒకటి. గ్రేడియంట్. ఓకే. క్లా గ్రేడియంట్ 1 ఓకే. ఓకే. గ్రేడియంట్ తీసుకోండి. నార్మల్ డిఫాల్ట్ గ్రేడియంట్. బేసిక్‌లో సెకండ్ వన్ ఫర్ ట్రాన్స్‌పరెంట్. సెకండ్ వన్ ట్రాన్స్‌పరెంట్ తీసుకోండి. ఓకే. కార్నర్ నుంచి గ్రేడియంట్ జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి ఫర్ షాడో. అంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ నుంచి షాడో ఉండడం, ఎటు వెలుగు రావడం అనేది కూడా మీరే డిసైడ్ చేసుకోవాలా. ఓకే. సో ఎండ్ ఎటు నుంచి పడతాంది, ఎటు గ్రేడియంట్ పెట్టాలి, ఎంత తక్కువ యాడ్ చేయాలి కూడా మీకు గ్రేడియంట్ అడ్జస్ట్‌మెంట్స్ కొంచెం చూసుకుంటే మీకు సెట్ అయిపోద్ది. చూడండి ఇటు సైడ్ నుంచి షాడో అయితే క్రియేట్ అయిపోయింది మనకు. ఫిట్ స్క్రీన్. ఓకే. చూడండి వితౌట్ గ్రేడియంట్, విత్ గ్రేడియంట్. సో ఇప్పుడు ఇది కొంచెం వన్ దిక్కు నుంచి అయితే రియలిటీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు దీని మీద పడితేనే కదా హీరో హ్యాండ్ మీద కూడా బ్లాక్ షాడో క్రియేట్ అయ్యేది. నెక్స్ట్ టేక్ న్యూ లేయర్. బ్రష్ టూల్ తీసుకోండి. ఆ కలర్ని పిక్ చేసుకోండి. సేమ్ ఉన్న మబుల్ కలర్ అది కూడా కొంచెం పైన రుద్దడానికి ట్రై చేస్తే ఇట్ విల్ బి గుడ్. సో బ్రష్ విచ్ బ్రష్ యూ హ్యావ్ టు టేక్. ఇక్కడ స్టిల్ కి బ్యాక్ సైడ్ అది అంటే ఆ భూమికి దానికి మధ్యలో మేనేజింగ్ కి ఆ ఫాగ్ రావడానికి మనం పైన సేమ్ కలర్ పెట్టుకొని ఫిల్ చేస్తున్నాం. వితౌట్ ఫాగ్, విత్ ఫాగ్ చూడండి కలర్ మేనేజ్మెంట్ ఎలా అయిందో. సేమా ఇప్పుడు అది ఇది కలర్ మేనేజ్మెంట్ చేయాలి. ఫేస్ మీద ఎలాంటిది పడుతుంది. నెక్స్ట్ గెట్ కర్వ్స్ ఫర్ కలర్ మేనేజ్మెంట్. అంటే బ్యాక్గ్రౌండ్లో అక్కడ గుట్టకి ఏది ఉందో నెత్తికి అదే దగ్గర ఉంది కాబట్టి ఆ కలర్ దీని మీద పడే ఫీల్ని తేవాలన్నమాట. ఇప్పుడు చూడండి సేమ్ ఫాగ్ దీని మీద కూడా యాడ్ చేస్తే మనకు వైట్ అండ్ వైట్ కొంచెం వైట్లో పెట్టాలి. అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో అయ్యా కొంచెం ఇంకా ఇట్ విల్ గుడ్. సో ఇక్కడ డార్క్ ఉండి బ్యాక్గ్రౌండ్లో మీకు వైట్ ఉంటే ఇట్ విల్ సెట్ అవ్వదు. వాటి మీద షాడోస్ పడేలాగా, ఆ కిరణాలు పడేలాగా నిజంగా అక్కడ ఉన్నట్టు క్రియేట్ అవ్వాలంటే అది ఇది కలర్ మేనేజ్మెంట్ అవ్వాలన్నమాట. ఈ కర్వ్స్ అడ్జస్ట్మెంట్స్ చూసుకోండి మెయిన్లీ. ప్రతిదీ లైక్ ఎవ్రీథింగ్ నోటి ద్వారా రావట్లేదు అది. బ్లూలో కూడా మీకు కలర్స్ ఉండాలనుకుంటారు బట్ 2-3 కలర్స్ యాడ్ అయితేనే కదా ఒక కలర్ అయ్యేది. సో ఎవ్రీ కలర్ ఆర్జీబీ 3 కలర్స్ మీరు ఒకసారి అడ్జస్ట్మెంట్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఏ కలర్ ఎంత యాడ్ అవ్వాల్సి ఉంది, ఇంకెంత చేయాలి మనం అనేది. ఎవ్రీ కలర్ మీకు అయితే అడ్జస్ట్ చేసి చూడండి, పోయేదేం లేదు. కంట్రోల్ Z ఒత్తుకోండి. ఓకేనా. కొంచెం కలర్ మేనేజ్ అయ్యేలాగా రెడ్డిష్లో కానీ బ్లూ, గ్రీన్, ఎవ్రీథింగ్. సో ఈ కలర్ మేనేజ్ చేయండి ఫస్ట్.
మాక్సిమం సెట్ అయిపోయింది చూడండి. యాహ్! బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కలర్‌కి ఇప్పుడు రైట్ హ్యాండ్ దగ్గర కొంచెం షైన్ కూడా కనిపిస్తా ఉంది కలర్ మేనేజ్ చేసినందుకు. విచ్ వన్? ఓన్లీ 50% పెట్టుకోండి. ఇందాక చేసిన కలర్. ఎందుకంటే ఫుల్ పెడితే కూడా కొంచెం డార్క్‌గా కనిపిస్తుంది కాబట్టి 50% పెట్టుకోండి ఫిల్. ఒపాసిటీ కాదు. ఓన్లీ కర్వ్స్ మాత్రమే. షాడోస్. మళ్ళీ గ్రూప్. ఓకే. ఓకే. షాడో గ్రూప్. షాడో గ్రూప్ చేసుకొని యాడ్ కరువు దానికి. మళ్ళీ దానికి సేమ్ మాస్కింగ్ చేసుకొని షాడోని యాడ్ చేయండి మళ్ళీ. ఎందుకంటే ఇంత కలర్ మేనేజింగ్‌లో మనం కలర్ ఎక్కువ తక్కువ చేసుకున్నాం. దానికి కూడా యాడ్ అయిందది. కొంచెం వైట్ పెంచండి. యెస్. మీరొకసారి 1, 2 సార్లయితే మేనేజ్ చేసి చూడండి అటు ఇటు. కలర్ మేనేజ్ చేస్తేనే మీకు సెట్ అయిందా లేదని మీ మీ పోస్చర్‌కి మీరు తీస్తున్న ఫోటోకి అర్థమైతది. నేను తీసుకున్న ఫోటోకి ఎంత మేనేజ్ చేసుకోవాలో నా ఫోటోకి నాకు అర్థమైతది. ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఈ ఫర్ గెట్ ఫోటో. నెక్స్ట్ టైటిల్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఒత్తిన తర్వాత కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ రైట్ క్లిక్ చేసి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఇంకా చిన్నగా చేశారనుకో రెస్ట్ సైజ్లో ఉన్నప్పుడు క్వాలిటీ తగ్గిపోద్ది కాబట్టి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంచుకోండి. అది మర్చిపోకండి. దాని తర్వాత మీరు కెమెరా రా ఫిల్టర్కి వెళ్ళి కలర్ చేయడం అలాంటిది ఏదైనా చేయండి. కెమెరా రా ఫిల్టర్ ఫర్ ఎవర్ కలర్స్. టైటిల్. నెక్స్ట్ లాస్ట్‌కి ఇప్పుడు ఈ కలర్స్ చేస్తే మీకు ఇష్టం వచ్చిన థీమ్‌లో వచ్చేస్తది మొత్తం ఇగ. మొత్తం మేనేజ్ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు మొత్తం బ్లూయిష్‌కి తీసుకోపోతారా? రెడ్డిష్‌కి తీసుకోపోతారా? ఏ కలర్ తీసుకోపోతారా? మీరు ఎట్లా చేంజ్ చేస్తే అట్లా వస్తది. మొత్తానికి మేనేజ్ అయితది కలర్ ఇప్పుడు. అంటే ఫైనల్ వర్క్ అయిపోయినట్టే అన్నట్టు. చూడండి. ఇప్పుడు లైక్ హైలైట్స్ లెగుస్తా ఉంటాయి. ప్రతి కలర్ మేనేజ్ అయితా ఉంటది. ఇప్పుడు మనం ఏదైనా ప్రయోగం చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. చూడండి. అన్ని కలర్స్ లెగొస్తా ఉంటాయి చూడండి ఒకటేసారి. సో రియల్‌గా అక్కడి నుంచి వచ్చిన ఫీల్ అయితే వచ్చేస్తది మనకు దెబ్బకు. సో ఏ మిడ్ టోన్, ఏ ఎఫెక్ట్, ఏ టెక్స్చర్ హైలైట్ చేస్తే ఏది హైలైట్ అవుతుందో చూడండి. టెక్స్చర్ హైలైట్ చేస్తే ఫేస్ మీద గ్రెయిన్స్ పెరుగుతా ఉన్నాయి. క్లారిటీ హైలైట్ చేస్తే కూడా టెక్స్చర్ యొక్క డీటెయిల్స్ పెరుగుతది చూడండి. సో మీరు క్లారిటీ ఎప్పుడు తగ్గించకండి. తగ్గిస్తే ఏంటంటే అది ఫేడ్ అవుట్ అయిపోద్ది మొత్తం. గ్రెయిన్స్ యాడ్ చేయండి. గ్రెయిన్స్ పోస్టర్ ఒక ఫీల్ ఇస్తది. బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రెయిన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. గ్రెయిన్ సైజ్ ఎంత కావాలో కూడా చూస్ చేసేసుకోండి. కింద గ్రెయిన్ సైజ్ ఉంది. రానెస్ ఉంది. ఈ వైట్ బ్యాలెన్స్ కొంచెం చూసి ఎక్స్ట్రా అయిపోయినా కానీ బాగోదు. మీరు చేసేటప్పుడు కొన్ని పోస్టులు చాలామంది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇష్టం వచ్చినట్టు చేసేసి ట్యాగ్ చేస్తా ఉంటారు నన్ను. డిజైన్ చేస్తే ఒక అర్థం ఉండాలి కదా! అడ్జస్ట్‌మెంటా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఓకే. సో టైటిల్ డిజైనింగ్ అయితే ఇంకా సెపరేట్ నేర్చుకోవాలి. వాటి మీద చాలా టెక్స్చర్స్ యాడ్ చేయాల్సి ఉంటది. 3 చేయాల్సి ఉంటది. నెక్స్ట్ టైటిల్ డిజైనింగ్ వర్క్‌షాప్ కూడా నేను కండక్ట్ చేస్తాను విత్ ఇల్లుస్ట్రేటర్ అండ్ ఫోటోషాప్. ప్రెజెంట్ అయితే ఒక నార్మల్ టైటిల్ దీనికి యాడ్ చేసేద్దాం. ఇట్ విల్ గెట్ టు 1 డే ఈజీగా తీసుకుంటది. ఓకేనా? ఈ రికార్డింగ్ మీకు షేర్ చేస్తాను. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్. కొన్ని కొన్ని సినిమాలకి వాళ్ళ యొక్క జానర్‌ని బట్టి థీమ్స్ ఉంటాయి. 'విక్రమ్' లాంటి సినిమాలకు వేరే ఉంటది. 'సాహో' లాంటికి వేరే ఉంటది. 'ఓజీకి రెడ్డిష్' ఉంటది. సో, ఆ థీమ్ మేనేజ్‌మెంట్‌ని బట్టి కూడా మీరు కలర్స్ లాస్ట్‌కి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ ఎలాగైనా చేసుకోవచ్చు. కెమెరా రా ఫిల్టర్‌కొచ్చినప్పుడు మాత్రం ఇలాంటి కలర్స్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా?
అన్ని కలర్ మేనేజెస్ చేసి చూడండి, మీకు సెట్ అయిపోద్ది. యాహ్! ఫైనల్‌గా మీరు చేసిన లేయర్ కలర్స్ అన్ని కెమెరా రా ఫిల్టర్‌లో ఉంటాయి. క్రియేట్ ప్రీసెట్. దీన్ని కూడా క్రియేట్ ప్రీసెట్, మీకు కావాల్సిన ప్రీసెట్స్ యాడ్ చేసుకొని ఇష్టం వచ్చిన థీమ్స్ వాడుకోవచ్చు. మీరు 2, 3 థీమ్స్ ఒకటేసారి చేసుకోవచ్చు. దీన్ని ప్రభాసం చేసుకుందాం. యాహ్! మీకు కింద ఏమేమి యాడ్ చేశారో కూడా కింద సెలెక్ట్ కలర్స్‌లో వచ్చేసినాయి. నెక్స్ట్ డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి అవి. సలార్ కలర్ థీమ్. నెక్స్ట్ టైమ్ యూజ్ చేసినప్పుడు అది యూజ్ చేసేసుకోవచ్చు. యాహ్! సో, ఫస్ట్ థింగ్ మీరు పెట్టేటప్పుడు 5000, 6000 అలాంటి రిజల్యూషన్ తీసుకుంటే ఆ పోస్టర్ యొక్క క్వాలిటీ అనేది పడిపోకుండా ఉంటది. మీరు క్వాలిటీ పడిపోతుందంటే మీరు వర్క్ చేసేటప్పుడే క్వాలిటీలో ఇవ్వకుంటే ఎలా? విచ్ వన్ అది బ్లెండింగ్ ఆప్షన్స్‌లో రైట్. ఓకే. అది ఆఫ్ చేసుకోండి. విచ్ వన్ ఇది నాకు క్వాలిటీగా అయితే కనిపియట్లేదు. రికార్డింగ్ అయితే షేర్ చేసినప్పుడు చూడండి ఒకసారి. దాన్ని ఆఫ్ చేసుకుంటే టెక్స్చర్ క్వాలిటీ కొంచెం పెరుగుతుంది. ఓకే. 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 అయితే ఇక్కడ ఏమైందంటే ఇందాక బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకెళ్ళి మీరిందాక రివర్సర్ జీ ఉంది గదా! జీ ఉంది అది. దాన్ని ఆఫ్ చేసుకుంటే మీకు 3డీలోకి కన్వర్ట్ అయితది. ఓకే. 3డీలోకి కన్వర్ట్ అయిన తర్వాత అది ఫస్ట్ వన్ 3డీలోకి కన్వర్ట్ అయిపోద్ది. ఆ స్క్రీన్‌ని కొంచెం కిందికి చేసుకున్నారనుకో మీకు 3డీ కనిపిస్తా ఉంటది. 3డీ గ్లాసెస్ పెట్టుకుంటే విజువల్ అయ్యేలాగా. సో, మీరు 'పుష్ప' పోస్టర్స్ చూసుకున్నట్టయితే సేమ్ 3డీ ఇలాంటివే చేసాం మేము. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. అదే ట్రిక్ ఇది. ఈ ట్రిక్ చాలా మందికి తెలీదు. సో, 'పుష్ప' పోస్టర్స్ అన్నీ అలాగే ఉంటాయి 3డీలో. బ్రో బీజీ మీరు అన్‌స్ప్లాష్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి బ్రో. యాహ్! ఐ గాట్ ఇట్. బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకెళ్ళి ఆ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసుకుంటే మీకు 3డీ వచ్చేస్తది. కొంచెం యారో మారుతూ కొంచెం కిందికి సెట్ చేసుకున్నారనుకో మీకు 3డీ వచ్చేస్తది. అర్థం చెప్పేసాను. సో, మీకు 3డీ ఎలా చేయాలో ఒకసారి అయితే రికార్డింగ్ మళ్ళీ చెక్ చేయండి. మీకు 3డీ ఎలా చేయాలో కూడా మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ నార్మల్ ఒకటి స్టార్ట్ చేసేద్దాము. సలార్, సలార్ 2 సలార్ 2 వేరే టైటిల్ పెట్టు. అరే వేరేది. హీరోది వేరేది పెట్టేసి. పోస్టింగ్ అవుతుందిరా ఇది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎస్ బ్రో నాకు 3 ఇయర్స్ ఉంది. నేను ప్రెజెంట్ ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేస్తున్నా బ్రో. నీ వాయిస్ బ్రో బీజీ ఇక్కడ హాయ్ నాన్న మూవీ పోస్టర్స్ అన్నీ 3డీ ఉంటాయి బ్రో చూపించండి. మిగతా వాళ్ళకి అర్థమవుతాయి. ఓకే. 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 సో, నెక్స్ట్ సండే అలా పెడతాము సాటర్‌డే. అప్పుడు ఈ పోస్టర్ చెప్దాం. సో, దిస్ టైప్ ఆఫ్ ఎలా అయితాయనేది. 3డీకి నార్మల్ దానికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదు. నార్మలే అంతే కనిపియడానికి బావుంటది. నెక్స్ట్ వీక్. సో, ఈ పోస్టర్ నెక్స్ట్ వీక్ చెప్దాము. ఈ పోస్టర్ నాకు షేర్ చెయ్యి అది. ఇప్పుడు 2 పోస్టర్స్ చేసాము. అది కూడా గ్రూప్‌లో షేర్ చేస్తాము. రికార్డింగ్ కూడా షేర్ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు గ్రూప్స్‌లో ఈ పోస్టర్ గురించి మాత్రమే అడగండి. బై బై. మిగతా వాళ్ళు ఏమైనా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే పర్సనల్ మెసేజ్ చేయండి. బై.